హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ తరం కోడలు కథ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. మీ అందరికీ నచ్చుతుందనే అనుకుంటున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా. మరి మేము కాలేజీకి మామూలుగానే వెళుతూ ఉన్నాం. పాఠాలు మామూలుగానే జరుగుతూనే ఉన్నాయి. ఒకరోజు ఊళ్ళో అంతా జాతీయ పథకాలు చిన్నవి సూదులు గుచ్చి వీధుల్లో అమ్మడం మొదలెట్టారు. ప్రతి వాళ్ళు ఆ బాలగోపాలం ఒకళ్ళు కూడా విడవకుండా కొంటున్నారు. ఈ రాబడంతా యుద్ధ నిధికి అని అందరికీ తెలియపరిచారు. మేమందరం తలోటి కొని మా కోట్లకు తగిలించుకొని క్లాసుకి హాజరయ్యాం. క్లాసులో పాఠం జరుగుతోంది. హఠాత్తు ఆ వెనకాల బల్లలో కొంచెం సంచలనం బయలుదేరింది. కుడిపక్క నుంచి ఇద్దరు, ఎడమ పక్క నుంచి ఇద్దరు యువతులు జాతీయ పతాక వర్ణములతో తయారైన దుస్తులు ధరించి, ఆ రంగులే నెత్తిన సిపాయి టోపీ ధరించి క్లాసు మధ్యన అందరి దగ్గర యుద్ధ నిధికి వసూళ్లు ప్రారంభించారు. నలుగురి చేతిలో వీధిలో మేం కొన్న లాంటివి చిన్న జాతీయ పతాకాలు పల్లెం నిండా పోసుకొని, రెండవ చేతిలో పైన రంధ్రం ఉండి తక్కినదంతా సీలు చేసిన డిబ్బీతో మనిషి దగ్గరకు వచ్చి వసూళ్లు ప్రారంభించారు. వాళ్ళు లోపలకు ఎలా వచ్చారో, ఎవరు తీసుకువచ్చారో ఎవరికీ అర్థం కాలేదు. అక్కడ వాళ్ళను మీరిక్కడెలా వచ్చారని దబాయించడానికి కానీ కోప్పడడానికి కానీ వీలైన సమయము కాదు. వాళ్లకు తోచినది వాళ్ళు నిశ్శబ్దంగా నవ్వుతూ డిబ్బీలో పడేస్తున్నారు. ప్రొఫెసర్ గారు నిర్ఘాంతపోయి ఈ దృశ్యం చూస్తూ స్తంభించిపోయినట్టు నిలబడిపోయారు. ఒకరిని కూడా విడిచిపెట్టకుండా క్లాసులో ఉన్న విద్యార్థులందరి దగ్గర వాళ్ళు వసూలు చేసి తిన్నగా ప్లాట్ఫామ్ ఎక్కి ప్రొఫెసర్ గారి వద్దకు వెళ్ళి ఈ వైపున ఇద్దరు, ఆ వైపున ఇద్దరు, నలుగురు పతాకాలు తీసి వారి కోటికి గుచ్చి నవ్వుతూ చేతిలో డిబ్బీ ముందుకు చాపారు. ప్రొఫెసర్ గారు మందహాసం చేస్తూ జేబులు తడుముకోవడం మొదలుపెట్టారు. ఏ జేబులో ఒక పెన్ని కూడా చేతికి తగలపోయేసరికి తెల్లబోయి ఏమనాలో తోచక నిలబడిపోయారు. కుశాగ్ర బుద్ధులైన విద్యార్థులంతా ఆయన ఇబ్బంది గ్రహించి ఎవరికి తోచిన, ఎవరికి చేతికన్న పెన్నీలు, అరషీల్లింగులు, షీల్లింగులు ఈలవేస్తూ ప్లాట్ఫామ్ మీదకి గిరవాటెట్టారు. ఆ పిల్లలు నవ్వుకుంటూ అవన్నీ ఏరుతూ కూర్చున్నారు. మా ప్రొఫెసర్ గారు ఈ వేడుక చూసి మళ్ళీ ముఖంలో మందహాసం చిందిస్తూ ఏలకిది చాలుననుకుంటాను, ఇంతటిలో క్లాసు ముగిద్దాం అని వారు రూములోకి చక్కా పోయారు. విద్యార్థులంతా కరతాళ ధ్వనులు చేస్తూ నవ్వుతూ, కొందరు డబ్బులేరడంలో పిల్లలకు సహాయం చేస్తుంటే మేమంతా బయటకు నడిచాం. ఇక్కడ ఏం జరిగినా, ఏ ఉపద్రవం వచ్చినా ప్రొఫెసర్లు ఉద్రిక్తులు కారు, ఆగ్రహం ప్రదర్శించారు. విషమ పరిస్థితి వచ్చినా ప్రశాంతంగా ఎదుర్కొని విద్యార్థులతో పేచీ పెట్టుకోకుండా వాళ్ళ మనసులు నొప్పకుండా వ్యవహరిస్తారు. వారు పాఠం చెప్పేటప్పుడు టైం కాగానే గంట వినపడనవసరం లేకుండానే 2-3 నిమిషాల ముందుగానే వారి ఉపన్యాసం ముగించి క్లాసు విడిచిపెడతారు. ఒక రోజున ఒక తమాషా జరిగింది. ఆ రోజు ఇంగ్లీష్ పాఠం జరుగుతుంది. 12 గంటలు క్లాస్ విడిచిపెడితే అంతా పలహారాలకు, భోజనాలకు ఇళ్లకు పోతారు. ఆ రోజున ప్రొఫెసర్ గారు తన్మయులై పాఠం ఎంతో చక్కగా చెబుతున్నారు. కాలం ఎవరూ గమనించలేదు. 12 కూడా అయిపోయింది. కొందరు విద్యార్థుల్లో అశాంతి బయలుదేరి కొంచెం శబ్దం చేయడం మొదలుపెట్టారు. ప్రొఫెసర్ గారి దాకా ఆ శబ్దం ప్రసరించలేదు. మరో 10 నిమిషాల వరకు ఉపన్యాసం సాగింది. విద్యార్థులు గ్యాలరీ మీద తమ పాదరక్షలతో చప్పుడు చేయడం మొదలుపెట్టారు. ఏమిటి శబ్దమని ప్రొఫెసర్ గారు ప్రశ్నార్థకంగా విద్యార్థుల కేసి చూశారు. దానికి సమాధానంగా మరింత ధ్వని చేయడం మొదలుపెట్టారు. అప్పటికాయన అసలు విషయం గ్రహించుకొని, నాయనలారా, నేను పరాకుగా కాలం గమనించక మీకు ఇబ్బంది కలగజేసినట్టున్నాను. కానీ నేను వెదజల్లవలసిన ముత్యాలు మరికొన్ని ఉండిపోయినాయి. తరువాత మీ ఇష్టం. ఆంగ్లంలో ఒక సామెతున్నది, పందుల ముందు ముత్యాలు చల్లితే వాట్లకేం తెలుస్తుంది, అవి ముత్యాలని, విలువైనవని. ఆ మాట ప్రొఫెసర్ అనడంతోటే మళ్ళీ హాలంతా నిశ్శబ్దమైపోయింది. ఒక్కడు కదిలితే ఒట్టు, గట్టిగా ఊపిరి కూడా పీలిస్తే ఒట్టు. ప్రొఫెసర్ గారు మందహాసం చేస్తూ మరి ఒక 15 గంట ఉపన్యాసము గావించి, అబ్బాయిలు మీరింక ఇంటికి వెళ్ళవచ్చు,
అని పాఠంలో నిమగ్నుడనై మిమ్మల్ని ఇంతసేపు కూర్చోబెట్టి బాధ కలిగించాను. మీరేమీ అనుకోకండి. మీ ఇళ్లకు వెళ్ళి ఇంత ఆలస్యమైనందుకు మామూలు మోతాదు కంటే రెట్టింపుగా యుద్ధ విషయం కూడా మరిచిపోయి భోంచేయండి అని ఆయన గదిలోకి చక్కా పోయారు. ఇక్కడ పద్ధతి ప్రొఫెసర్లకు విద్యార్థులకు మధ్య నుండే అభిమానం, గౌరవం అటువంటివి. మన దేశంలో అయితే ఇటువంటి అల్లరి చేసే విద్యార్థులకు ఎటువంటి కఠిన శిక్ష పడేదో ఊహించడం కూడా కష్టమే. ఇక్కడ ప్రొఫెసర్లకు చాలామందికి చతురోక్తి, హాస్యోక్తి, సమయస్ఫూర్తి చాలా ఎక్కువ. ఇక్కడ పద్ధతి ఏమిటంటే ప్రొఫెసర్ గారు క్లాసుకి ఏ కారణం చేతైనా రావడానికి వీలు కాకపోతే, ఈవేళ మీ క్లాసుకు పాఠం చెప్పడానికి నాకు వీలు పడదు అని ఒక కాగితం మీద వ్రాసి క్లాసు బయట ఉన్న కారిడర్లో నోటీసు తగిలిస్తారు. అలాంటి నోటీసు మాకో రోజున ప్రత్యక్షమైంది. ద ప్రొఫెసర్ విల్ నాట్ బి ఏబుల్ టు మీట్ హిస్ క్లాస్ టుడే అనే నోటీస్ ఉన్నది. మేము చూసి బయటకు వెళుతుంటే ఒక అల్లరి పిల్లవాడు తను తెలివైన వాడిననుకుని ప్రొఫెసర్ గారి మీద చలోక్తి విసురుదామని ఆ నోటీసు దగ్గరకు వెళ్ళి క్లాసెస్ అనే శబ్దంలో సి అనే మొదటి అక్షరం కొట్టివేసి చక్కా పోయాడు. పోతే మిగిలింది క్లాసెస్ అనగా ఆడపిల్ల అని అర్థం. మరునాడు ప్రొఫెసర్ గారు అది చూసి ఏమి ఆగ్రహించకుండా, ఎవరినీ పల్లెత్తు మాట అనకుండా ఎల్ అనే రెండో అక్షరం కొట్టేసి మామూలుగా పాఠం చెప్పుకు చక్కా పోయారు. చాలామంది ఆ నోటీసు బోర్డు వైపు చూడగా ప్రొఫెసర్ గారు చూశారా లేదా, చూస్తే కోపం రాలేదా అని తమలో తాము తర్జన భర్జన చేసుకుంటూ క్లాస్ కాగానే ఏకముఖంగా అందరూ నోటీస్ బోర్డు వైపు పరిగెత్తి చూసేసరికి ఎల్ పోయి యాసెస్ మిగిలింది. ఆ ఎత్తుకు ప్రొఫెసర్ గారు వేసిన పై ఎత్తు మేము సిగ్గుపడి తల వంచుకొని చక్కా పోయాం. వంటి పెంకితనాన్ని ఎంత చతురతతో సర్దుకుపోయే ప్రొఫెసర్ గారిని ఆశ్చర్యపోయాము మాలో మేము. ఇటువంటి పెంకితనాన్ని ఎంత చతురతతో సర్దుకుపోయారు ప్రొఫెసర్ గారని ఆశ్చర్యపోయాము మాలో మేము. ఆయన సమయస్ఫూర్తికి అభినందిస్తూ చక్కా పోయాం. ఈ మధ్యను ఒకనాడు ఎన్నడూ అనుకోని ఊహించని తమాషా ఒకటి చేశాడు మా స్నేహితుడొకడు. ఇది వరకు వేరే సందర్భంలో కూడా అతని పేరు వచ్చింది. ఇక్కడున్న ఆంధ్రులందరిలోనూ అతను బహు చురుకైన వాడు, మాటకారి, అంతేకాకుండా హాస్యప్రియుడు, అందరినీ మాటలతో మురిపించి మరిపించగలవాడు, ఆంధ్ర భాషా ప్రియుడు, సమ్మోహనంగా పాడగల గాత్రమాధుర్యం కలవాడు. అయితే వట్టి అల్లరివాడు. అస్తమానం ఎవరినో ఒకరిని ఏదో ఒకటి అంటూ ఏడిపిస్తూ మళ్ళీ నవ్విస్తూ ఉండేవాడు. ఈ తమాషా తలపెట్టి మమ్ములందరినీ హడలుగొట్టి చచ్చినట్టు నవ్వించిన పెద్ద మనిషి దుగ్గిరాల గోపాలకృష్ణయ్య. అతను తరచుగా నా గదికి వస్తూ కబుర్లు చెబుతూ వెళుతుండేవాడు. మొట్టమొదటనే నన్ను చూసిన నాటి నుంచి నేనంటే ఎంతో ఆదరం, అభిమానమును. శ్రీ ఆనంద కుమారస్వామి గారు వచ్చిన నాటి సభలో తలవని తలంపుగా నేను చదివిన భాగవత పద్యాలు వినడంతోటే నా మీద అభిమానం మరో 10 రెట్లు ఎక్కువైంది. ఒకరోజు రాత్రి సుమారు 10 గంటల వేళ నేను శ్రద్ధగా దీక్షగా చదువుకుంటుండగా గోపాలకృష్ణయ్య చాలా హడావిడిగా, కంగారుగా, అతి గంభీరమైన ముఖంతో వచ్చి తలుపు కొట్టాడు. ఎవరా ఇప్పుడు వచ్చేవారు అనుకుంటూ నేను లేచి తలుపు తీయడంతోటే ఒక్క అడుగు లోపలికి వేసి, బాబు నువ్వు త్వరగా డ్రెస్సు వేసుకో, రావుకి హఠాత్తుగా ఏదో జబ్బు చేసింది, ఒళ్ళు తెలియకుండా చాలా బాధపడుతున్నాడు, నువ్వు వెంటనే అక్కడికి పరిగెత్తు, నేను వెళ్ళి మరో 10 మంది మన వాళ్ళను కూడా కేకేసి డాక్టర్ని కూడా తీసుకువస్తాను అని ఇంక నా మాటేమీ వినిపించుకోకుండా ఒక్క ఉడుమున వీధిలోకి పరిగెత్తాడు. నేను అమాంతం నిలబడి ఉన్నవాడిని కుర్చీలో చతికిలబడ్డాను. ఈ రావు అనే ఆయన మా స్నేహితుడు. ఆయన బారిస్టర్ చదువుతున్న వాడే. ఇంకా కొద్ది మాసంలో చదువు పూర్తయి స్వదేశానికి తిరిగి వెళ్ళనున్నాడు. 5.5 అడుగుల ఎత్తైన మనిషి, కొంచెం స్థూలకాయకుడు, మా అందరిలోకి బలిష్ఠుడులా కనబడేవాడు. హఠాత్తుగా పిడుగులాంటి అతనికి ఏమి వచ్చిందా అని కంగారు పడుతూ గబగబా సూటు గీటు తొడుక్కొని వీధిలోకి పరిగెత్తాను. త్వరగా అక్కడికి చేరవలననే ఆదురతయే కానీ
అనుకున్నంత తొందరగా వెళ్ళలేకపోయాను. ఎలాగైతేనేమి రావుగారి గదికి చేరి గోపాలకృష్ణయ్య గారు వచ్చినంత హడావిడిగా నేను తలుపు కొట్టాను. లోపల నెమ్మదిగా మాటలు వినపడుతున్నాయి. ఎవరో వచ్చి తలుపు తీశారు. నేను లోపల అడుగుపెట్టి నిశ్చేష్టునై నిర్ఘాంతపోయి నిలబడిపోయాను. రావుగారు నల్లరాయిలా నవ్వుతూ కూర్చున్నాడు. చుట్టూ ఎడమండగురు నిలబడి వేడుక చూస్తున్నారు. మొదట ఎవ్వరూ చూడనట్టు నటించి తర్వాత తలెత్తి, అరే ఇదేమిటి, మన పార్వతీశం అలా ఉన్నారేమిటి, వంట్లో కులాసాగా ఉంటుందా అన్నారు. అప్పటికి రావుగారి చేతిలో పేక ముక్కలు కింద పడేసి గబాలను లేచి నుంచొని నా దగ్గరకు వచ్చి నా వీపు మీద నేను ముందుకి పడేటట్టు ఒక్క చరుపు చరిచి, ఏం పార్వతీశం బాయ్, ఇలా కొట్టుకు వచ్చావేమిటి? ఈవేళప్పుడు బుద్ధిమంతులంతా నీ వయసు వాళ్ళు చదువులో మునిగి తేలుతూ ఉండవలసిన సమయంలో నువ్వు ఏ గుంటనో తీసుకొని సదాగా సినిమా చూసొస్తున్నట్టుంది నీ వాలకం. ఇలా అయితే లాభం లేదోయ్. మేమంతా పెద్దవాళ్ళం ఇక్కడున్నాం. మీ బోటి వాళ్ళను కుర్రకారుని జాగ్రత్తగా ఓ కంట కనిపెడదామనే ధైర్యంతో మీ వాళ్ళు ఇక్కడికి పంపించారు. మొదట నుంచి నీ ధోరణి చూస్తూ నీవు బాధ్యత గురెరిగి జాగ్రత్తగా చదువుకుంటావు అనే నమ్మకంతో నీ మీద పర్యవేక్షణ కొంత తగ్గించిన మాట వాస్తవమే. నువ్వు మా ఏమరపాటు కనిపెట్టి ఇలా శృంగార కలాపంలో దిగుతావన్నమాట. మేము కొంచెం మళ్ళీ జాగ్రత్తగా కనిపెట్టవలసిన పని కల్పించావు మాకు. సరే అని నన్ను కూర్చోమన్నారు. ఇదంతా చూస్తే నాకు ఏమనాలో తోచలేదు. అంతట్లోకే ఇంకొకతను తలుపు తీసిన కుర్రవాడు, ఏమిటి పార్వతీశం గారు ఇంత హడావిడిగా వచ్చారు? మీ బంగారు మీ ముఖ వైఖరి చూస్తే నాకు చాలా భయమేసింది సుమండి అన్నాడు. ఇంతలోనే తలుపు చప్పుడు కావడం, నాకు మళ్ళీనే ఇంకో 4-5 లోపలికి రావడం, నన్ను పలకరించినట్టుగానే మళ్ళీ రావు గారు తదితులను వీళ్ళని పలకరించడం, వాళ్ళు తెల్లబోయి మాటలేక నిలబడిపోవడం జరిగింది. అప్పటికి నేను నా కంగారు నుంచి తేరుకొని, ఏమండి మీరంతా కూడా నేను వచ్చిన పని మీదే వచ్చారా అన్నాను. అందులో ఒకతను, అవునండి అలాగే కనబడుతుంది, ఇంతకు అని తనేదో అనబోతుంటే, రావు గారు తమకిప్పటికి పూర్తి ఆరోగ్యం కలిగినట్టేనా? పాపం తొందరపడి ప్రయాణమైన వారు మళ్ళీ మూలన పెట్టారన్నమాట. మా యోగక్షేమాలు కనుక్కోవడానికి. అబ్బా ఎంత మంచివారండి మీరు అనగానే అందరూ గల్లుమన్నారు. అందరితో పాటు రావుగారు కుర్చీలో వెనక్కుపడి నవ్వుతుంటే, వారి ఉదరం ఎగిరెగిరి పడుతుంటే మేము పట్టలేక మళ్ళీ నవ్వాము. ఈవేళ ఏప్రిల్ 1వ తేదీ అయినా అయింది కాదు అన్నాడు ఒకతను. ఇంతకు ఆ దుర్మార్గుడు ఆ తుంటరి ఏడి కనబడడేమి? ఎక్కడున్నా కొండ ఛాయల్లో దాగిన సముద్ర గర్భాన నక్కిన పైకి లాగి తుక్కు రేకొట్టి ఎముకలు చూర్ణం చేయవలసిందే అన్నాడు ఒకతను. ఎంతో కోపాద్రికుడైన ఏ దుశ్శాసనుడు లాగానో అభినయిస్తూ. రావుగారు ఇదంతా చూసి బ్రహ్మానంద భరితుడై వాళ్ళ ల్యాండ్ లేడీని నిద్రలోనో మరే స్థితిలోనో ఉన్నదో పాపం పిలిచి మాకందరికీ కాస్త టీ పోయించమని, లేకపోతే మేము ఆయన్ను వదిలి వెళ్ళే సూచనలేమీ కనబడడం లేదని, మేము పోకపోతే నాకు ఆ రాత్రంతా నిద్రపోయే యోగం లేదని ఎంతో దీనంగా విన్నవించుకున్నాడు. ఇంతటితో ఈరోజు కథ సమాప్తం. తిరిగి రేపటి కథలో కలుసుకుందాం. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈ తరం కోడలు.